ఈ సమాజంలో పెళ్లి అనే బంధం ఎంతో పవిత్రమైనది. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. ఎవరి ప్రాధాన్యత వారిదే. నేను గొప్ప అనుకొని అనవసరమైన గర్వాలకు పోయి ఒకరి చెప్పుడు మాటలు విని అపార్థాలు చేసుకుని మీ బంధాన్ని దూరం చేసుకోకండి. ఒక వ్యక్తితో ఎంతో పవిత్రంగా 7 అడుగులు నడిచినప్పుడు వారికి మీరు 7 జన్మలు తోడు ఉండకపోయినా ఈ జన్మలోనైనా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవించండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని చెబుతారు పెద్దలు. కాదు, పెళ్ళంటే 100 ఏళ్ల వంట అని అంటారు ఆడవారు. లేదు, పెళ్ళంటే 100 ఏళ్ల తంట అని అంటారు మగవారు. ఇలా ఎన్ని చెప్పుకున్నా వినేవారికి మాత్రం నవ్వు తెప్పించేలా ఉన్న వివాహబంధం నవ్వుల పాలు కాకూడదు. కట్టుకున్న భార్యను తన శరీరాన్ని కాక ఆమె మనసు ఎరిగి ప్రవర్తించాలి. ఒకరి పట్ల మరొకరికి గౌరవం, ప్రేమ, బాధ్యత కలిగి ఉండేలా నడుచుకుంటే ప్రతి ఇల్లు కూడా స్వర్గంలా మారుతుంది. ఒక స్త్రీ తను చూపించే అంతులేని ప్రేమకి సరితూగగలిగే ప్రేమను ఇవ్వడం ఏ మగవాడికి సాధ్యం కాదు. ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమను పొందాలంటే మాత్రం మగవాడు పెట్టి పుట్టుండాలి. ఒక స్త్రీలో నిజమైన ప్రేమ అంటే మీరు అనుకునే ఆకర్షణ కాదు, అందమూ కాదు, అలాగే మీరనుకునే వ్యామోహమూ కాదు. వీటన్నిటికీ అతీతమైనది స్త్రీ. స్త్రీ అంటే ప్రేమించేది. స్త్రీ అంటే లాలించేది. స్త్రీ అంటే ఈ ప్రపంచం మొత్తాన్నే తన ఒడిలో జోకొట్టేది. స్త్రీ అంటే తనపై ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నా మగవాడికి మరో అవకాశాన్నిచ్చేదే స్త్రీ. ఇక కొందరు అభాగ్యులు అంటుంటారు ఆడదాని ప్రేమ అబద్ధమని. ఈ సృష్టిలో కేవలం ప్రేమ అనేది మాత్రమే నిజం, మిగతావన్నీ కూడా అబద్ధమే. ఇక అది కేవలం ఒక భార్యకు భర్త సాంగిత్యంలో, ఒక భర్తకు భార్య సాంగిత్యంలో మాత్రమే దొరుకుతుంది. దానిని గుర్తించగలిగితే స్త్రీ ప్రేమలో ఉన్న మాధుర్యం అర్థమవుతుంది. నీ జీవితం ఆనందంగా మారుతుంది.